శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. చక్క దలంపగా విధివశంపున అల్పుని చేతనైన తా చిక్కి అవస్థలం పొరలు చెప్పగరాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వ సంపదల మీరిన గంధగజంపు మావటీడెక్కి అదల్చి కొట్టి కుదించిన ఉండదే ఓర్చి. భాస్కర మరొక చక్కటి లోకరీతిని తెలియజేస్తున్నాడు. అమితమైన బలపరాక్రమాలు కలిగిన వాడైనా విధివశాత్తు అల్పుడి చేతిలో అవమానాలు పొందుతాడు, దీనస్థితిని పొందుతాడు. ఎంతో బలం ఉన్నటువంటి మదించిన ఉత్తమ జాతికి చెందిన ఏనుగు కూడా మావటివాడు తనపై ఎక్కిన, అంకుశంతో పొడిచిన, కేకలు వేసిన, కుంగదీసిన అన్నింటినీ సహిస్తుంది. అట్లాగే ఎంత బలం కలవాడైనా దైవవశమున అల్పుడికి చిక్కితే దీనత్వాన్ని పొందుతాడు అనే ఒక చక్కటి లోకరీతిని మనకి తెలియజేశాడు ఉదాహరణపూర్వకంగా శతకకారుడు.